జరిగితే అది బాగుండదు. టూ ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు నీకు అనుమానం రావచ్చు. నువ్వు యూనియన్ క్యాబినెట్లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నా, టూ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయడానికి రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఎస్ బస్, I met Ashwini Vaishnav, I spoke to Ashwini Vaishnav thrice. That is what I don't want to disclose, but my problem is this. Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict, I cannot impose any conditions on my journalist. So journalist is having his wisdom to visualize anything. That is up to you. నేను అదే చెప్తున్నా, ఈరోజు మెట్రోకు పరిమితమై మాట్లాడండి. మీకు ఏమేమి ఉన్నావో ఎజెండా ఇస్తే రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ కూర్చుంటే మొత్తం మీకు అన్ని సమాధానం. ఈరోజు దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఇది ఈ హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పినా కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము, నిధులు రాకపోవడానికి. దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగున్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకో. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది ఉంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత ఎంతుంటుంది గత ఉంటుంది, ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు చేయవు రాహుల్? ఉన్నదే యాజ్ ఇట్ ఈజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా.
ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామభేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంటి మరి ఇప్పుడు చేసింది అంతేంది? ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇదే కదా. అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. ఇప్పుడు నేను ఇంకా అట్లాంటి ఊహాగానాల మీద భవిష్యత్ రాజకీయాల మీద మాట్లాడదలుచుకోవాలి. నేను ఉన్న ఇష్యూస్ని ఎగ్జాక్ట్ కంటెంట్ దీని మీద మాట్లాడుతున్నాను. ఎస్ ఆశిష్. Definitely ask Narendra Modi. Myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. He has said, go through manifesto. He has promised that farmers' income double. And he has promised from Swiss Bank, he is going to get black money. He is going to distribute 15 lakhs each individual poorest of the poor account. Many issues are there. Three election manifestos are there, 2014, 2019, 2024. These three, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now he has not delivered. For that, Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go. Let it go. See, political statements are not one side. అన్ని కాగితాలు ఉన్నాయి. అన్ని నేను ఏం చెప్పినో 100% బ్లాక్ అండ్ వైట్లో అగ్రిమెంట్స్ ఉన్నాయి, కరస్పాండెన్స్ ఉంది, టోటల్గా ఉంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కిషన్ రెడ్డి గారికి ఇస్తాను. నేను పబ్లిక్ డొమైన్లో పెట్టి ఏంటంటే టూ కంపెనీస్ మధ్యలో జరిగే కరస్పాండెన్స్ మొత్తం ఇప్పుడే ఎందుకు నేను పబ్లిక్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇది అనెథికల్గా మేము ఇచ్చి ఉండేవాళ్ళము, లేకపోతే 2 రోజులు లేట్ అయింది, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ అని ఎందుకు పెట్టిరని చర్చ రావచ్చు కాబట్టి పెట్టడం లేదు. ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ దేర్. అందుకే నేను చెప్పిన కిషన్ రెడ్డి గారికి అనుమానం ఉంటే మొత్తం తెలంగాణలో ఉండే లోక్సభ రాజ్యసభ ఎంపీలను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెక్రటేరియట్లోనే ఇస్తా. ఇది ప్రజల సమస్య,
ప్రజల కోసం చేస్తున్న పని. నేనైనా కిషన్ రెడ్డి గారైనా ఎవరమైనా ప్రజల మంచి కోసం చేయాలి. కాబట్టి కలిస్తే ఎందుకల్లా అపాయింట్మెంట్ ఇప్పి నువ్వే ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడో టైం చెప్పు. నేనే కాదు, మా మంత్రులను కూడా తీసుకొని వస్తాం. మా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి వస్తాం. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం. నాకేం పోయినా కదా, ఆయన ఇంటికి కూడా పోయి కలిసి వచ్చిన 2 సార్లు ఢిల్లీలో, తెలుసు కదా. నేను ప్రజల పని మీద ఎవరి దగ్గరికైనా వెళ్తాను. నాకు అట్లాంటి బేసిజాలు లేవు. పైరవికి వెళ్ళాలంటే మనం మొహమాట పడాలి, కానీ ప్రజల సమస్యల మీద వెళ్ళి కలవడానికి మనకేంది. నీకే బాధ్యత ఇస్తున్నా. ఎప్పుడైనా నువ్వు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి, నేను వస్తా, కలుస్తా, వివరణ ఇస్తా. ధన్యవాదాలు.